నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదర్. ఈరోజు వర్షాలో ఉన్న గుడ్గుడ జలపాతానికి వెళ్తున్నామండి. మా బాబు రౌకిలాలో ఉంటాడండి. మేము అక్కడికి వచ్చామన్నమాట. ఇవన్నీ మాకు చూపిస్తాకి తీసుకొచ్చాడు. ఈరోజు సండే అండి. బయటకు వచ్చాము. చూసారండి, మేఘాలు ఆ కొండల్ని అలా తాకుతున్నట్లుగా ఎలాగ ఉన్నాయో. మేము కారులో వెళ్తూ నేను వీడియో తీస్తున్నానండి. అంతా అడవేనండి. ఎక్కడ చూసినా కూడా అడవి ప్రాంతం లాగా ఉంది. రౌకిలా నుంచి ఈ వాటర్ ఫాల్స్కి 122 కిలోమీటర్లు వచ్చిందండి. వంతెన కింద నది వెళ్తుందండి. వాటర్ అంటే ఒక పాయ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏ నదో నాకైతే తెలియదు. ఇది వర్ష కదండి. ఇదిగో ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. కార్ దిగేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా దైవిక్, మా హస్బెండ్, మా పాప ముగ్గురు నడుస్తున్నారండి. వెనకాలను మా కోడలు కొడుకు వస్తున్నారండి. నేను వీడియో తీసుకుంటున్నాను. దట్టమైన అడవండి. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. వెహికల్స్ అయితే లోపలికి అలౌడ్ లేదంటండి. అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఒక పార్కు కూడా ఉందండి. ఉయ్యాల, జారుడు బల్ల ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మా దైవిక్ అయితే అసలు గబగబా వెళ్ళిపోతున్నారు అనమాట. దైవిక్ మా వారు ఇద్దరు కూడా. అసలు మా దైవిక్ ఎంత హ్యాపీగా ఉందన్నమాట. ఏ అని పిలుస్తూనే ఉంటున్నాడు. అది అక్కడ దించారనమాట. దించితే ఇక ఆగడండి, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎత్తుకో అంటున్నాం మేము. ఈ జలపాతం సంబల్పూర్ నుంచి అయితే 96 కిలోమీటర్ల దూరం అంటండి. జాస్గూడ నుంచి అయితే 78 కిలోమీటర్ల దూరం ఉంటుందంటండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చోటానికి ఇలా పుట్టగొడుగు ఆకారంలో కూడా కట్టారండి. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. దీని మీద ఒక శిలాఫలకం కూడా ఉంది. ఇక్కడ ఒరియా భాషలో రాస్తుందండి. ఈ ప్లేసు సాల్ పియాసాల్ మహుల్ అడవుల మధ్యలో ఉందంటండి. ఇక్కడ ఎక్కువగా నెమళ్ళు, చిలకలు, ఏనుగులు, జింకలు ఎక్కువగా ఉంటాయి అంటండి. ఇప్పుడైతే మాకు ఇక్కడ ఏం కనిపించలేదు. వాన కూడా వస్తుందండి. సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ బోర్డు మీద ఒడిశా టూరిజం అని కూడా రాస్తుందండి. జలపాతాల అడుగు భాగంలో ఉన్న కొనల్లోకి మాత్రం ఈత కొట్టడానికి దిగకూడదమ్మా, చాలా లోతుగా ఉంటాయి అని చెప్తున్నారండి. పిల్లలతో వెళ్తే మాత్రం ఇక్కడ ఏమీ దొరకవండి. మంచినీళ్ళు, తినుబండారాలు అన్నీ తీసుకుని వెళ్ళాల్సిందేనండి. ఆ వాటర్ అలా శబ్దం వస్తుంటే చాలా బాగుంటుంది కదండి. పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ టూరిజం వాళ్ళు పని వాళ్ళని కూడా ఉంచారండి. వర్కర్లు అంట. వీళ్ళైతే భోజనాలకు వెళ్తున్నామమ్మా, మళ్ళీ వస్తాంలే, ఇంతలో చూస్తూ ఉండండి అని చెప్తున్నారండి. కొంచెం ముందుకు వెళ్దామండి. ఇక్కడైతే రోడ్డు చాలా నీట్గా ఉంది కానివ్వండి, నడిచేటప్పుడు కొద్దిగా పాకుడు పట్టిందండి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, కాలు జారుతుందన్నమాట. గ్రిప్ ఉన్న చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకెళ్తే సౌకర్యంగా ఉంటుందండి. మా దైవిక్ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు. నేనైతే వీడియో తీసుకుంటూ స్లోగా వస్తున్నాను అనమాట. దగ్గరికి వచ్చేసామండి. ఇంకా 2 మినిట్స్ అయితే వంతెన ఎక్కేస్తాం అన్నమాట. సండే అయినా కూడా జనం ఎక్కువగా లేరండి. 3-4 ఫ్యామిలీలు మాత్రమే వచ్చినాయి. మా బాబు ఇక్కడ వర్కర్స్ని అడుగుతున్నాడండి. ఇక్కడ జనం రాలేదు ఏంటి అని అడుగుతుంటే, ఇప్పుడు సండే అయినా కూడా అండి, ఇప్పుడు వాన వస్తుంది కదండి, అందుకే జనం రాలేదండి, లేకపోతే చాలామంది వస్తారు అని చెప్పారండి. వాడైతే హిందీలో మాట్లాడి మాకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు మా బాబు. ఇదిగోనండి, ఈ కర్రల వంతెన కట్టారనమాట. ఈ కర్రల వంతెన మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మా దైవిక్, మా వారు, మా బాబు, పాప ముందే వెళ్ళిపోయారండి. నేను యామిని వెనకాల వెళ్తున్నాం అనమాట. యామిని ముందు వెళ్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మా పాప వీడియో తీస్తుందండి. మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను వీడియో తీస్తుంది అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. దూరం నుంచి వీడియో తీసి చూపించాను కదండి, ఇప్పుడు దగ్గరగా వచ్చాం అనమాట. కొండల మీద పడిన వాటర్ అంతా కూడా ఇలా కిందకి వెళ్తున్నాయండి. కొండల మీద నుంచి కూడా జారుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ తెలియదు, కానీ కొండల మీద నుంచి పడతాం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మెష్ ఒకటి వేసారండి, అటు వెళ్ళకూడదని చెప్పేసి. ఏనుగులు గుంపు ఒకటి ఉందంటండి ఇక్కడ. అవి అప్పుడప్పుడు వస్తాయమ్మా ఈ వాటర్ దగ్గరికి అని అక్కడ ఉన్న పని వాళ్ళు చెప్పారు. నాకైతే టెన్షన్ అనిపించిందండి ఆ మాట చెప్పగానే. నేను ఈ వంతెన కర్రలు చెక్కలతో చేశారన్నాను కానీ అండి, మా బాబు అంటున్నాడు
అలా కాదమ్మా, అలా ఆకారంలో సిమెంట్ తోటే తయారు చేశారు, ఇవి కర్రలతో చెక్కలతో చేసింది కాదు, సిమెంట్తో చేసిందేనమ్మా అని చెప్తున్నాడండి. ఇంకా ఫుల్గా వస్తే ఇదంతా కూడా బాగా వస్తాయి అంటండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇటు వచ్చేటప్పటికి కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇది సిమెంటేనమాట. నేను కర్రలు అనుకున్నాను, కానీ ఇలా ఉందన్నమాట. ఇంత ఇదిగా ఇంత అందంగా చక్కగా కట్టారు. ఈ నీళ్ళలో చేపలు కూడా వదిలారంటండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఏదో ఒకటి వేస్తున్నారు. అదిగోండి అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. అలా ఇంకా పై నుంచి కూడా వస్తున్నాయి. అది అక్కడి నుంచి వస్తున్నాయండి వాటర్. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అక్కడి నుంచి ఆ చెట్లలో నుంచి ఇలా వస్తున్నాయి అన్నమాట. ఈ వాటర్ అంతా కూడా భలే నీట్గా ఉన్నాయండి. కొన్ని చేపలు కూడా వేశారంటండి. ఈ చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనం ఏదైనా వేస్తుంటే బిస్కెట్లు వేసామండి మేమైతే. ఆ బిస్కెట్ల కోసం అసలు ఎన్ని చేపలు వచ్చినాయోనండి. ఎంతంత ఉన్నాయో చూడండి, ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నీళ్ళలో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. భలేగా ఉందండి వాటర్ ఫాల్స్. పై నుంచి ఇలా పడుతుంటే కొద్దిగా వాన ఎక్కువగా వస్తే మాత్రం ఇంకా బాగా వస్తాయి అంటండి. ఇంకొంతసేపు కూర్చుంటే అమ్మ బాగా వస్తాయి, ఇప్పుడే వాన స్టార్ట్ అయింది కదా అని చెప్పారండి. కానీ మేము టైం లేదులే అని చెప్పేసి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగామండి. మేము అందరం ఈ వంతెన మీద నిలబడి చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే మాకు అసలు తెలుగు వాళ్ళే తగలలేదండి. ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తే ఇంకా పైకి ఎక్కొచ్చు అంటండి. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఇలా చెట్లతో బాగా గుబురుగా ఉందన్నమాట. ఇలా ఎక్కి ఇక్కడ ఒక గుడి ఉందండి. ఆ గుడిలోకి వెళ్తున్నారు అందరూ. ఆ గుడిలో కూర్చుంటున్నారు అనమాట. మేమైతే వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాటర్లో దిగొద్దండి, డేంజరేనని చెప్పారు. ఇక్కడ మాత్రం వాటర్ ఫాల్స్ కదా, సందడిగా ఉందని చెప్పేసి సరదాగా మాత్రం వాటర్లో దిగొద్దండి. మేము ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నానని చెప్పాను కదండి, అవి ఇప్పుడు వచ్చినాయి చూడండి. ఇదిగోనండి, ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఇది ఇలా ఉందన్నమాట. మళ్ళీ మేము రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే అసలు మాకు రాబుద్ది అవ్వలేదండి. మా ప్రేమ అయితే కాసేపు కూర్చుందాం అంటుంది. నేనైతే కొద్దిగా టెన్షన్గానే ఉందండి. ఇంత అడవి మధ్యలో బాబో ఏమన్నా వస్తాయేమో అన్నట్లుగా భయంగానే అనిపించింది. ఇలా ఇవన్నీ కూడా షూట్ చేసుకుంటూ మేము కొద్దిగా ముందుకు వచ్చామండి. ఇదిగోనండి, ఇటు పక్కన అయితే ఇలా ఉందన్నమాట. నేను ఇందాక వీడియోలో అటేపుని చూపించాను కదండి, ఇప్పుడు ఇటు పక్కన చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చే జలపాతాల శబ్దం అండి సందర్శకుల్ని ఆకర్షించుకుంటుందండి. ఇక్కడ ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళండి పిక్నిక్కి వచ్చిన వాళ్ళకి దుస్తులు మార్చుకోవాలనుకున్న గదులు ఏర్పాటు చేశారండి. మెట్లు, కూర్చోవటానికి కుర్చీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు ఒక సాంస్కృతిక ఉత్సవం కూడా జరుపుకుంటారండి.